ఈ మిథున రాశిని జెమిని అంటారు. అయితే ఈ వారము వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు దొరుకుతాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి. అది కాకుండా విద్యార్థులకి చక్కటి కాలం. ఎందుకంటే మనకు ఏ రకంగా చూసినా కూడా విద్యార్థులకు అనుకూలమైనటువంటి స్థితి కనబడుతున్నది. కాకపోతే ఏమిటంటే ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ పట్ల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థితిని, అంటే ఏమంటారు దాన్ని, వెయిట్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ అనుకూలంగా రాకపోయేమో అని భయపడుతుంటారు కదా, అది భయపడకండి. మానసిక ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ స్నేహితులు, బంధువులు వీళ్ళందరి మద్దతు లభించి వాళ్ళు ముందరికి వెళ్ళే మార్గం దొరుకుతుంది. అది కాకుండా విద్యార్థులకు మాత్రం చక్కటి కాలం ప్రారంభమైంది. ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ ప్రారంభం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రారంభం చేసేసుకోండి. వచ్చేటువంటి కాలం అంతా కూడా వీళ్ళదే. అది కాకుండా వీళ్ళకు ఒక చిన్న రెమెడీ ఏమిటంటే, ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడానికి బుధవారం నాడు తులసి చెట్టు చుట్టూ ఒక 11 ప్రదక్షిణలు చేయండి. 11 ప్రదక్షిణ చేసి నేరుగా శివాలయానికి వెళ్ళిపోండి. శివాలయంలో శివుడి ఆరాధన చేయండి, లేదా శివుడి యొక్క అర్చన చేయించుకోండి, లేదా శివుడి దర్శనం చేసుకోండి. తప్పకుండా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలని పొందుతారంలో సందేహమే లేదు.